నాన్న ఆ కథ చెప్పవా? ఏ కథ చెప్పాలి? ఆ? తెనాలి రామకృష్ణుడి కథ. తెనాలి రామలింగడి కథనా? ఆ, తెనాలి రామకృష్ణుడన్నా తెనాలి రామలింగడన్నా ఒకటి తెలుసా? తెలుసు నాకు. సరే అయితే స్టోరీ చెప్తా విను. రామలింగడితో సహా సభికులంతా సభకు వచ్చి రాయలవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాయలవారి తండ్రి గారి వర్ధంతి కావడంతో, వర్ధంతి అంటే చనిపోయిన రోజు, ఆ, వర్ధంతి కావడంతో రాయలవారు కొంచెం విచారంగా వచ్చి సింహాసనంపై కూర్చున్నారు. దానితో సభికులందరూ రాయలవారి విచారం పోగొట్టడానికి రాయలవారి తండ్రి గారు చేసిన మంచి పనుల గురించి, వారి వ్యక్తిత్వం గురించి ఒక్కొక్కరుగా పొగడడం మొదలుపెట్టారు. వారు చెబుతున్న మాటలకు రాయలవారు కూడా సంతోషించారు. ఇంతలో తాతాచార్యుల వారు, మహారాజా, ఖచ్చితంగా మీ తండ్రి గారు స్వర్గంలోనే ఉండి ఉంటారు, మీరేమీ చింతించకండి అని అంటాడు. అది విన్న రాయలవారు, మా తండ్రి గారు కూడా ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని చంపారు. వారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వారు ఖచ్చితంగా స్వర్గంలో ఉన్నారా లేకపోతే నరకంలో ఉన్నారా నాకు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. దీనిని తెలుసుకునే మార్గం చెప్పి నా ఈ బాధను విముక్తి కలిగించిన వారికి కోరిన బహుమతి ఇస్తాను అని ఆజ్ఞాపిస్తాడు రాయలవారు. అది విన్న సభికులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అరే, ఈ తాతాచార్యుల వారు ఊరుకుండక అనుకోని ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు. చస్తే గాని స్వర్గానికో నరకానికో పోతాము, మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి రాయలవారికి వారి తండ్రి గారి గురించి సమాచారం ఇవ్వాలి అనుకుంటా. అందరూ కలిసి దీనికి కారణమైన తాతాచార్యుల వారి వైపు గుర్రుతో చూస్తున్నారన్నమాట. ఇంతలో తాతాచార్యుల వారికి ఇదే రామలింగడిపై పగ తీర్చుకోవడానికి నాకు సరైన అవకాశం అని మనసులో అనుకొని రాయలవారితో ఇలా అంటున్నాడు. మహారాజా, మీరు ఏమీ దిగులు చెందవద్దు. మీ తండ్రి గారు స్వర్గంలోనే ఉన్నారన్న విషయం తెలుసుకోవడానికి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల మన రామలింగడు ఉన్నాడు కదా, మీకోసం ఆ మాత్రం చేయలేడా అని రాయలవారితో అంటాడు. వెంటనే రాయలవారు, రామలింగడు గారు, మీరు ఈ పని చేయగలరా అని అడుగుతారు. వెంటనే రామలింగడు, అలాగే మహారాజా, మీకోసం నేను ఏమైనా చేస్తాను అని అనడంతో అందరూ మొదట ఆశ్చర్యపోయినా రామలింగడి పీడ మనకు విరగడ అవుతుందని లోపల సంతోషిస్తారు. ఆ తర్వాత తాతాచార్యుల వారు రాయలవారితో, మహారాజా, రామలింగడు స్వర్గానికి వెళ్ళాలంటే తన శరీరంతో వెళ్ళడం సాధ్యం కాదు. రామలింగడు తన శరీరాన్ని వదిలి ఒక ఆత్మగానే వెళ్ళగలడు. ఇక్కడ మన రామలింగడు తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి తన ఆత్మని తన శరీరంలో కలిపితే కానీ తిరిగి మీ దగ్గర రాలేడు. దీనికి కొన్ని విధి విధానాలు పాటించాలి. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి రేపు మీకు చెబుతాను అని చెబుతాడు. రామలింగడు అనుకోని విధంగా వచ్చిన ఈ ఆపదను ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. తర్వాతి రోజు సభకు అందరూ వచ్చిన తర్వాత తాతాచార్యుల వారు రాయలవారితో, మహారాజా, చాలా గ్రంథాలను పరిశీలించాక ఈ పని ఎలా చేయాలో తెలిసింది. ఇది దైవకార్యం కాబట్టి చాలా నిష్ఠతో చేయాలి. దీనిని చేయడానికి రామలింగడు 9 రోజుల పాటు ఆ కాళీమాతకు పూజ చేసి 10వ రోజున చనిపోవాలి. సమాధిలోకి వెళ్ళిన తర్వాత 3వ రోజున రామలింగడు స్వర్గాన్ని చేరుకొని మీ తండ్రి గారిని కలుసుకుంటాడు. తదుపరి 9 రోజుల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ బతుకుతాడు. మనం సరిగ్గా ఏ సమయానికి రామలింగాన్ని మనము సమాధిలోకి పంపిస్తామో ఆ సమయానికే మనము ఆ సమాధిని తెరవాలి అని చెబుతాడు. ఇదంతా కూడా తాతాచార్యులు వేసిన ప్లాను, చంపాలి అని చెప్పే ప్లాను. అంతా విన్న రాయలవారు రామలింగడితో, రామలింగడు గారు, ఇది చాలా కష్టంగా ఉన్నదే, మీరు చేయగలరా అని మరొక మారు అడుగుతాడు. అప్పుడు రామలింగడు, మహారాజా, మీకోసం నేను నా ప్రాణాన్ని ఇస్తాను, ఈ కష్టాన్ని కూడా దాటుతాను, మీరేమి చింతించకండి. ఇక ఈ పని నాకు అప్పగించారు కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. కాకపోతే నాదొక చిన్న మనవి, నేను ఈ పని చేస్తున్నాను అంటే నా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. కాబట్టి వారిని వేరే ఊరికి పంపే ఏర్పాటు చేశాక ఈ పని మొదలు పెడతాను. అలాగే నా సమాధి నిర్మాణం, మిగతా కార్యక్రమాలని తాతాచార్యుల వారు నేను దగ్గరుండి చూసుకుంటామని చెబుతాడు. రాయలవారు, సరే రామలింగడు గారు, మీ ఇష్టం. మాకు మా తండ్రి గారు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అని మాత్రమే తెలియాలని ఉంది. మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు చాలా తెలివిగలవారు, మీరు తెలుసుకొని వస్తారు అని చెబుతాడు. ఆ తర్వాత రామలింగడు ఇంటికి వెళ్ళి తన భార్యకు తాను ఏం చేస్తున్నాడో, ఎందుకు అలా చేస్తున్నాడో చెప్పి శారదను వారి పుట్టింటికి పంపి
శారద పెదనాన్న కొడుకులు ఇద్దరిని తన దగ్గరికి రమ్మంటాడు. వారు వచ్చిన తర్వాత ఒకటి చేత 2 వైపులా తలుపులు ఉన్న పెద్ద పెట్టెను చేయించమంటాడు. అలాగే ఇంకొకటి చేత తను సమాధి అయ్యే స్థలానికి కొద్ది దూరంలో నుండి ఎవరికి అనుమానం రాకుండా ఒక స్వరంగం తవ్వించు అని చెప్పి ఇదంతా 9 రోజుల్లో జరిగిపోవాలని చెబుతాడు. తర్వాత రోజు తాతాచారుల వారికి వారిద్దరిని పరిచయం చేసి రామలింగడు కాళీమాతను 9 రోజుల పాటు పూజించడానికి గుడిలోకి వెళ్తాడు. అలా 9 రోజులు పూర్తయ్యేసరికి ఊరి చివర అడవిలో రామలింగడిని సమాధి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అలాగే రామలింగడు చెప్పినట్లుగానే శారద అన్నయ్యలి 2 వైపులా తలుపు ఉన్న ఒక బాక్స్ని తయారు చేసి సొరంగాన్ని కూడా ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ బాక్స్లో నుంచి మెల్లగా దూరుకుంటా స్వరంగంలో నుంచి బయటికి రావాలి. ఇక 10వ రోజు రామలింగడు గుడి నుంచి నేరుగా సమాధి అయ్యే స్థలానికి వచ్చాడు. రామలింగడిని చూసిన తాతాచారుల వారు మిగతా సభికులు ఈ రోజుతో రామలింగడి పీడ ఇక ఉండదు, హాయిగా ఉండొచ్చు అని లోపల సంతోషపడుతూ పైకి విచారంగా ఉంటారు. రామలింగడు అందరికీ నమస్కరించి కాళీమాతను మనసులో తలుచుకుంటూ ఆ సమాధిలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఆ పేటికకు తాళం వేసి దానిపై పూలు చల్లి అందరూ వెళ్ళిపోతారు. సాయంత్రం చీకటి పడ్డాక రామలింగడు ఆ పేటికకున్న 2వ తలుపు తెరుచుకొని సొరంగం ద్వారా బయటకు చేరుకొని మారువేషం వేసుకొని తన అత్తగారింటికి వెళ్ళిపోతాడు. తర్వాత రామలింగడు సరిగ్గా 11 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఆ రోజు రాత్రి సొరంగం ద్వారా పేటికలోకి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు ఉదయాన్నే రాయలవారితో సహా సభికులు తాతాచార్యుల వారు వచ్చి ఆ సమాధిని తెరిచి పేటికను తెరవగానే రామలింగడు కళ్ళు మూసుకొని కాళీమాతను స్మరిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన తాతాచార్యుల వారు ఆశ్చర్యంగా ఉంటారు. ఆయనకు నోట్లో మాట రాలేదు. ఇదేంటి 11 రోజుల వరకు ఇలా బతికే ఉన్నాడా రామలింగడు అని అనుకుంటారు అందరూ కూడా. రాయలవారితో సహా అందరూ ఆశ్చర్యపోతారు. కొద్దిసేపటి తర్వాత రామలింగడు వారి కళ్ళ ముందే లేవడం, రాయలవారితో సభకు వెళ్ళడం చూసిన వారికి నిజంగా రామలింగడేనా లేకపోతే దయ్యమై తిరిగి వచ్చాడా అని కంగారు పడుతూ అందరూ భయపడుతూ ఉంటారు రామలింగడిని చూసి. సభకు వెళ్ళాక రామలింగడు, మహారాజా, మన తాతాచార్యుల గారి వల్లనే నాకు ఈ అదృష్టం దక్కింది. ఆహా, ఎంత గొప్ప అదృష్టం, చనిపోయిన వాడిని బతికి వచ్చాను, చాలా అదృష్టవంతుని నేను అని చెప్తాడు. ఒక్క మీ తండ్రి గారినే కాదు మహారాజా, నేను మా తాతలను ముత్తాతలను దేవతలను కూడా నేను చూసి వచ్చాను అని చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. మీ తండ్రి గారు స్వర్గంలోనే ఉన్నారు మహారాజా, అక్కడ సకల సౌకర్యాలతో సుఖంగా జీవిస్తున్నారు అని చెప్పగానే రాయలవారు చాలా సంతోషించి రామలింగా నీకేం కావాలో కోరుకో అని రామలింగాన్ని అడుగుతాడు. అప్పుడు రామలింగడు, అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను ప్రభు, ఇక్కడ మన తాతాచార్యుల వారి తండ్రిని మాత్రం నరకానికి పంపారంట. మీ తండ్రి గారు నువ్వు వెళ్ళాక తాతాచార్యులని ఇక్కడికి పంపి వారి తండ్రిని స్వర్గానికి తీసుకొచ్చి ఏర్పాటు చేయమని ఆదేశించారు. మీ తండ్రి గారు మహారాజా అని చెబుతాడు. మరి తండ్రి చెప్పిన మాటను కొడుకు పాటిస్తాడు కదా. అయ్యో అలా అన్నాడా మా తండ్రి గారు, అయితే తాతాచార్యుల వారిని ఈసారి సమాధి చేస్తాను అంటాడు. అక్కడ మన తాతాచార్యుల వారి తండ్రి పాపం మాత్రం నరకంలో ఉండడం ఏంటి, తాతాచార్యుల వారు మీరు కూడా ఆ విద్యతో రామలింగడు వెళ్ళిన విధంగా వెళ్ళి రండి అని చెప్తాడు. అన్నగానే వెంటనే తాతాచార్యుల వారు భయంతో కింద పడిపోతారు. అప్పుడు రామలింగడు, అలాగే మహారాజా, తాతాచార్యుల వారిని ఎప్పుడు ఎలా పంపాలో అన్నీ నేను చూసుకుంటానని చెప్పి రాయలవారు ఇచ్చిన బహుమతులు తీసుకొని తన ఇంటికి వెళ్ళి కొన్ని బహుమతులను శారద అన్నయ్యలకు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత అసలైన విషయాన్ని ఎవరికి చెప్తాడు, రాజుకి చెప్పేస్తాడు. ఇది ఇలా జరిగింది, అది సాధ్యం కాదు మహారాజా, మీరు అనవసరంగా మనసులో ఏదో అనుకొని ఉంటున్నారు, మీ తండ్రిపై ఉన్న ప్రేమ నాకు అర్థమైంది కానీ ఇది సాధ్యం కాదు, ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారన్నటువంటి నిజం అనేది ఎప్పుడూ లేదు అని చెప్తాడు. ఆ విషయం రాయలవారికి కూడా తెలుసు, కానీ ఇది సాధ్యమా కాదా అని ఆలోచనతో రాయలవారు ఈ పని చేయమని చెప్పారు. రాయలవారికి కూడా తెలుసు, రాయలవారు తెలుసుకుంటారు అన్నట్టు వెంటనే ఏం జరిగింది, రామలింగడు ఎలా తిరిగి వచ్చిండు. రాయలవారు కింగ్, ఆయన తెలియకుండా ఉంటుందా, కానీ ఆయనకు సరదాగా ఇలా ఉండడం అంటే ఇష్టం కదా, అలా ఒక ఫన్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేసిండు అన్నట్టు రాయలవారు.